Yes, good afternoon, officers. Time for today's Flash CSAT program. Today we will solve two previous year questions. What kind of problems? They are not tough but decent enough. So let's look at the first question for today. A shopkeeper buys two articles at the same price. Two articles konnadu. He sells one at a profit of 20% and another at a loss of 20%. What is the overall profit or loss percentage? ఇట్లాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు బేసికల్గా సింపుల్ మెథడ్ ఏంటంటే రెండిటి కాస్ట్ ప్రైస్ సేమ్ ప్రైస్ కాబట్టి మనకు ప్రాబ్లం లేదు. సో కాస్ట్ ప్రైస్ 1, కాస్ట్ ప్రైస్ 2. దాన్ని దీంట్లో ఏం పర్టికులర్ వాల్యూ లేదు కాబట్టి అన్ని పర్సంటేజెస్ ఉన్నాయి కాబట్టి హ్యాపీగా మనము వీ కెన్ స్టార్ట్ ఆఫ్ విత్ 100. సో కాస్ట్ ప్రైస్ 1 100 అనుకుందాం, కాస్ట్ ప్రైస్ 2 కూడా 100 అనుకుందాం. నెక్స్ట్ దీని తర్వాత ఏమైంది, ఈ బాబు ఒకటేమో ప్రాఫిట్ ఆఫ్ 20%. సో ప్రాఫిట్ 20%, ఇక్కడ లాస్ 20%. ఇది పరిస్థితి. అప్పుడు ఓవరాల్గా ఏమవుతుంది మనకి, ప్రాఫిట్ 20% అంటే 100 మీద 20 రూపాయలు. సో ఓవరాల్గా వాడి సెల్లింగ్ ప్రైస్ 120 అవుతుంది ఇక్కడ ఫస్ట్ కేసులో. ఇక్కడ ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ లాస్ 20% అంటే 100 రూపాయల మీద 20 రూపాయలు తక్కువ అవుతుంది. సో ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఈస్ 80 రూపీస్. ఇది పరిస్థితి. సో వాట్ ఈస్ ది ఓవరాల్ ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్ అని క్వశ్చన్ అడుగుతాను. దట్ ఇస్ ద ఫస్ట్ థింగ్. సో మనం జాగ్రత్తగా చూసుకుంటే ఇక్కడ ఏమవుతుందంటే కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ అని ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఏమవుతుంది బేసికల్గా జాగ్రత్తగా చూసుకుంటే ఫైనల్గా చాలా మంది స్టూడెంట్స్ ఈ అప్రోచ్ చేస్తారు. 120 + 80 200, కాస్ట్ ప్రైస్ కూడా 200, దేర్ఫోర్ 0% అని ఆన్సర్ పెడతారు. సో దిస్ ఈజ్ అ బిగ్ ట్రాప్ క్వశ్చన్ మాట. ఇది పెద్ద ట్రాప్. ఇది ఇట్లాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వెనెవర్ హార్డ్ ఫండమెంటల్ ఫ్యాక్టర్స్, whenever the profit percentage and the loss percentage are same and the same price cost price is same, అట్లాంటి సిచ్యువేషన్స్ ఎలాంటివి ఇచ్చినా సరే మీరు వాడాల్సిన సింపుల్ ఫార్ములా ఈజ్ వెరీ సింపుల్. ఎప్పుడైనా ఓవరాల్ ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్ అడిగాడు కాబట్టి ఏం చేయాలంటే సింపుల్, ఇఫ్ ద లాస్ అండ్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ X% అనుకుంటే అప్పుడు డైరెక్ట్గా ఓవరాల్ లాస్ విల్ బి నథింగ్ బట్ దిస్ ఫార్ములా ఇస్ వెరీ ఇంపార్టెంట్, X²/100. ఈ ఫార్ములా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇది మీరు ఎట్లాంటిది వాడినా, మీరు X వాడినా 1.2x 0.8x, మళ్ళీ 2 అవుతుంది 0% అయిపోతుంది. అది మోస్ట్ డేంజరస్. ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే సెల్లింగ్ ఫ్యాక్టర్. ఓకే, సెల్లింగ్ ఫ్యాక్టర్ ఫర్ ద ఫస్ట్ వన్, లాస్ ఫ్యాక్టర్ ఫర్ ద సెకండ్ వన్. ఈ కంపారిజన్స్లో మనం ఆలోచించుకుని మీరు డెఫినెట్గా గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములా, ఈ మొత్తం ట్రాన్సాక్షన్స్కి ఓవరాల్ లాస్ ఆర్ గెయిన్ పర్సంటేజ్ అని అడిగితే యూజ్ దిస్ ఫార్ములా X²/100. బట్ దిస్ ఫార్ములా వర్క్స్ ఓన్లీ వెన్ ద ప్రాఫిట్ పర్సంటేజ్ అండ్ ద లాస్ పర్సంటేజ్ ఆర్ సేమ్. అట్లా ఉన్నప్పుడు యూ హ్యావ్ టు యూజ్ దిస్. సో ఈ కేసులో మనకి X వాల్యూ ఇస్ 20% ప్రాఫిట్ 20% లాస్ కాబట్టి ఏం చేస్తామంటే సింపుల్గా 20 × 20 డివైడెడ్ బై 100, సో విచ్ ఇస్ 4% లాస్. ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి, X²/100 ఎప్పుడైనా ఉన్నప్పుడు ద డైరెక్ట్ ఫార్ములా ఇస్ X²/100. ఎప్పుడైనా రెండు ప్రాఫిట్ పర్సంటేజ్ లాస్ పర్సెంట్ రెండు సేమ్ ఉన్నప్పుడు ది ఓవరాల్ లాస్ ఇట్ విల్ బి అ లాస్ థింగ్, దేర్ఫోర్ ఆన్సర్ ఇస్ 4% లాస్. అది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా ఫర్ యువర్ యూపీఎస్సీ. ఇది ట్రాప్ క్వశ్చన్, ఇట్స్ అ ట్రాప్ క్వశ్చన్. చాలా మంది 99% ఆఫ్ ద స్టూడెంట్స్ డైరెక్ట్గా 100 వేస్తారు, 200 అంటారు, 0% అనుకోవచ్చు. బట్ దట్ ఈస్ రాంగ్. సో ఓవరాల్ లాస్ ఇస్ 4% బై దిస్ ఫార్ములా X²/100. స్టాండర్డ్ ఎప్పుడు వచ్చినా సరే ఇదే వాడండి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ టుడే ఇస్ a sum of money becomes 660 in 2 years, 735 in 3 years, but simple interest. What is the sum? Sum అంటే ఒరిజినల్ అమౌంట్. ఎట్లా అనుకుంటారు, హైలైట్ అంటే సింపుల్ ఇంట్రెస్ట్ కాబట్టి వెరీ ఈజీ ప్రాబ్లమ్. దిస్ వాజ్ ఆస్క్డ్ ఇన్ 2018లో అడిగిన క్వశ్చన్ ఇది CSATలో, అండ్ ద ప్రీవియస్ క్వశ్చన్ వాజ్ ఆస్క్డ్ ఇన్ 2015లో అడిగిన క్వశ్చన్. ఈ మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ చాలాసార్లు అడిగారు, ఈ మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు. ఇక్కడ హైలైట్ ఏంటంటే సింపుల్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్లో కాన్సెప్ట్ ఏంటి, వెరీ సింపుల్. ఎవ్రీ ఇయర్ ద ఇంట్రెస్ట్ రిమైన్స్ ద సేమ్, ఒరిజినల్ అమౌంట్ రిమైన్స్ ద సేమ్. అది ఉంది కాబట్టి మనకి చాలా అడ్వాంటేజ్.
సో ఈ ప్రాబ్లమ్ని సింపుల్గా విత్ ఇన్ 30 సెకండ్స్ ఎట్లా సాల్వ్ చేద్దాం చూద్దాం. ఫస్ట్ వాడు ఏమన్నాడు, సమ్ ఆఫ్ మనీ బికమ్స్ 600 అన్నాడు. అంటే ఒరిజినల్ అమౌంట్ ఎక్స్ అనుకుంటే ఎక్స్ బికేమ్ 660 ఇన్ 2 years. 2 ఏళ్ళకి ఇట్ బికేమ్ 660 అండ్ 735 ఇన్ 3 years. అంటే ఎవ్రీ ఇయర్ ఆల్వేస్ రిమెంబర్ సింపుల్ ఇంట్రెస్ట్లో ద ఇంట్రెస్ట్ పార్ట్ రిమైన్స్ ద సేమ్. ఇంట్రెస్ట్ పార్ట్ always same. Original amount does not change. Original principal is also same. It does not change. సో దీన్ని బట్టి మనకి ఏంటిది, మనకు అర్థమైంది ఈ అమౌంట్లోంచి ఈ 660 735 ఎందుకు అయింది, ఇంట్రెస్ట్ యాడ్ అయిన తర్వాత. సో అందుకే ఏం చేస్తానంటే 735లోంచి 660 సబ్ట్రాక్ట్ చేద్దాం. చేస్తే మనకి ఏమొస్తుంది, 75 రూపీస్ వస్తుంది. అంటే ఇంట్రెస్ట్ అమౌంట్ ఎంత, ఎవ్రీ ఇయర్ 75 రూపాయలు వస్తుంది. సో ఇది మనం చూసుకుంటే ఇది ఎక్కడి నుంచి 660కి వచ్చింది. అంటే ఇక్కడి నుంచి కూడా ఇక్కడికి మనకు ఉండాల్సింది ఓన్లీ 75 రూపీసే కదా. సో ఓవరాల్గా ఎన్ని ఇంట్రెస్ట్ ఎర్న్ చేశాడు, 150 రూపీస్ ఇస్ ద ఇంట్రెస్ట్ హీ హాస్ ఎర్న్డ్ ఫ్రమ్ హియర్ టు హియర్, ఫ్రమ్ హియర్ టు హియర్, అపార్ట్ ఫ్రమ్ ది ఒరిజినల్ అమౌంట్. అంతే కదా. అంటే ఈ 150 ఎర్న్ చేశాడు కాబట్టి దీంట్లోంచి మనము సో ఈ 150 ఇస్ ఇంట్రెస్ట్ ఎర్న్ కాబట్టి మనం ఏం చేయాలి, ఈ 150 దీంట్లో సబ్ట్రాక్ట్ చేస్తే ఒరిజినల్ సమ్ రావాలి. సో దిస్ క్లియర్లీ షోస్ దట్ 660లోంచి మనం ఒరిజినల్ ఇంట్రెస్ట్ అమౌంట్ తీసేస్తే 510 రూపీస్. సో దిస్ ఈస్ ది ఒరిజినల్ ప్రిన్సిపల్ అమౌంట్ విచ్ ఇస్ ఆప్షన్ బి. ఇట్లా లెస్ దెన్ 30 seconds మనము ఒక 2.5 మార్క్స్ మన చేతిలో ఉంటాయి. If you observe carefully, the first question was asked in 2015 లో అడిగారు, సెకండ్ క్వశ్చన్ వాజ్ ఆస్క్డ్ ఇన్ 2018 లో అడిగారు. ఈ రెండు క్వశ్చన్స్ లెస్ దాన్ 30 seconds లో మనకి 2.5 మార్క్స్ చొప్పున ఈజీగా 5 మార్క్స్ మన చేతిలో ఉంటాయి. ర్యాంకింగ్ కూడా భయంకరంగా పెరుగుతుంది అండ్ ప్రాస్పెక్ట్స్ ఆఫ్ క్లియరింగ్ ద ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఆల్సో ఇంక్రీజెస్. సో యువర్ స్మార్ట్నెస్ లైస్ ఇన్ సెలెక్టింగ్ దీస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ ది ఎగ్జామ్ and answering in this in very less time. So that's all for today. Shaman Padikona signing off. Bye-bye.